చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు విసారమైతే అది దేని వలన దానికి మరి సారం కలుగుతుంది. మనము ఈ లోకానికి ఉప్పై ఉన్నాము. ఆ ఉప్పు విసారం అయిపోతే, ఆ ఉప్పులో శక్తి లేకపోతే, అది దేనికి పనికి రాకపోతే మనుషుల చేత తొక్కబడుతుంది. కాబట్టి ప్రభు అన్నారు, మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు. కాబట్టి అక్కడ ప్రభు చూడండి, అదే మత్తయి సువార్తలో అదే 2వ అధ్యాయములో 10వ వచనంలో తూర్పు దిక్కున ఒక నక్షత్రము ప్రకాశించింది, ఆ వెలుగు ఇచ్చేసింది. యేసు ప్రభు దగ్గరికి జ్ఞానం నడిపించింది. కాబట్టి మన జీవితం ఎట్లుండాలి, మనం ఎట్లుండాలి, మన ఆలోచన ఎట్లుండాలి అంటే, ఆ నక్షత్రము ప్రభు దగ్గరికి ఆ జ్ఞానం నడిపించింది. మనం కూడా ఎలా ఉండాలంటే, ప్రతి వ్యక్తిని కూడా ఒక నక్షత్రము జ్ఞానులలో ప్రభు దగ్గరకు ఎలాగైతే నడిపిస్తుందో, అలాగనే మన జీవితం కూడా అనేకులను నడిపించే విధముగా మన హృదయము, మన ఆలోచన ఉండాలి. అయితే 18వ వచనం చూసినప్పుడు అక్కడ హెరోదు బహు అగ్రం తెచ్చుకొని 2 సంవత్సరాల లోపల ఉన్న బిడ్డలందరినీ ఏం చేశారు? హతం చేశారు. హెరోదుకి కోపం వచ్చింది. కాబట్టి హెరోదుకి బహు కోపం వచ్చేసింది. అపోస్తల కార్యములో మరి 12వ అధ్యాయము 22వ వచనం చూస్తే, హెరోదు అగ్రము తెచ్చుకున్నాడు. కానీ అగ్రము తెచ్చుకొని చిన్న పిల్లలందరినీ వధించి చంపించాడు. కానీ దేవుడు హెరోదుకు ఒక వార్నింగ్ ఇచ్చాడు. నీవు ఇటువంటి అగ్రం కలిగి ఉన్నావు గనక అక్కడ ఏం జరుగుతుంది? అపోస్తల కార్యము 12వ అధ్యాయము 22వ వచనము. అక్కడ వాడు ఉపన్యాసము చేయగా, ఇది దేవుడు స్వరమే కానీ మానవుడు స్వరం కాదని అందరి కేకలు వేయగా, హెరోదు దేవునిని మహిమపరచనందున వెంటనే దేవుని దూత అతనిని మొత్తిన గనుక అతడు వెంటనే పురుగులు పడి ప్రాణం విడిచెను. ఎవరైనా? హెరోదు రాజు. ఎందుకు అలా చేశాడు? ఆ వెలుగంటే ఆయనకు నచ్చలేదు, ఆ దైవత్వం అంటే ఆయనకు నచ్చలేదు, ఆ దేవుని సన్నిధంటే అతనికి నచ్చలేదు. అయితే జ్ఞానులు వచ్చి ఆ దేవుని పూజించారు. ఆ జ్ఞానులు దేవుని వెలుగు చూస్తున్నారు. అలాగనే నువ్వు నేను జ్ఞానుల వలె దేవుని వెలుగును మనము చూడాలి, నీవు చూడాలి. నిజముగా యేసుక్రీస్తు జన్మ అనగా నీ హృదయంలో వెలుగు ప్రకాశించాలి, నీ ఆలోచనలో వెలుగు ప్రకాశించాలి, నీ ఆత్మలో దేవుని సన్నిధి ప్రవలించాలి. పరిశుద్ధాత్మ చేత మరి జ్ఞానులు ఎక్కడ నడిపింపబడుతున్నారు? దేవుని యొక్క సన్నిధిలో వారు దేవుని యొక్క మహిమలో ప్రయాణిస్తూ ఆ యొక్క వెలుగు వారిని దేవుని సన్నిధికి నడిపించింది. జ్ఞానులు దేవుని ఆరాధించారు, జ్ఞానులు దేవుని స్తుతించారు, జ్ఞానులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అలాగనే నువ్వు జ్ఞానం అయితే, అలాగనే నువ్వు దేవుని వెలుగు బిడ్డవైతే, దేవుని వెలుగుతో నింపబడే బిడ్డవైతే, జ్ఞానుల వలె నువ్వు ప్రభువుని ఆరాధించాలి. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, భూమిపై తనకిష్టమైన వారికి సమాధానము. నీ హృదయంలో సమాధానము, నీ హృదయంలో ఆనందము, నీ హృదయంలో సంతోషము. క్రీస్తు స్వరమినే సంతోషము
క్రీస్తు సన్నిధి చూసే సంతోషము, క్రీస్తు మహిమతో నింపబడే సంతోషంతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా.